సినిమా నేను ముందు చెప్పినట్టు ఒక 2 years ఆఫ్ హార్డ్ వర్క్. బట్ ఈ సినిమాలో యుగానికి ఒకటి తర్వాత ఇలాంటి ఒక పీరియడ్ సినిమా ట్రై చేస్తున్నాము. మ్యాజిక్ విషయాలు ఉన్నాయి, చాలా ఎక్సైటింగ్ విషయాలు ఉన్నాయి. ఒక స్క్రిప్ట్ అది కథ వినేప్పుడు గోకుల్ గారు ఆల్మోస్ట్ నటించి చూపించాడు ఆ కాశ్మీరా క్యారెక్టర్ కానీ. ఈ జస్ట్ ఎనాక్టెడ్ టు మీ. సో అప్పుడు నాకు పెద్ద నమ్మకం ఆయన కాపీ చేస్తే చాలు అని. బట్ ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద బడ్జెట్ ఎలా చేయబోతున్నాము అన్నది మా అందరికీ ఒక పెద్ద డౌట్. బట్ ద వే ఇట్ వాస్ ప్లాన్డ్, ఆల్మోస్ట్ 1 year ప్లానింగ్ జరిగింది. సెట్స్ ప్రాపర్ గా చేశారు. ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నప్పుడు ఆ గ్రాండియర్, ఆ కాస్ట్యూమ్స్ నుంచి, ఆ వార్ సీక్వెన్స్ నుంచి అన్ని విషయాలు అంత బాగున్నాయి. We know where we shot it, but the final output was so fantastic. That is because of day and night work of Gokul and his team. They have worked so hard to bring out the output. ముఖ్యంగా ఇలాంటి వార్ సీక్వెన్స్ తమిళ్లో చేయలేదు. ఇక్కడ బాహుబలి మనం చూసాము, బట్ తమిళ్లో ఇలాంటి వార్ సీక్వెన్స్ దీని ముందు చేయలేదు. సో ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బి ప్లాన్డ్, ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బి షాట్ విత్ ఇన్ 7 days. సో మనకు అంత బడ్జెట్స్ లేదు కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బి ప్లాన్డ్ పర్ఫెక్ట్లీ. ద వే ఇట్ వాస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ కమింగ్ టు ద క్యారెక్టరైజేషన్, ఈ నా కాశ్మీరా క్యారెక్టర్ ఇప్పుడు అందరూ అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఊపిరి సినిమా తర్వాత నేను ట్విట్టర్ లో చూస్తున్నాను, ఫేస్బుక్ చూస్తున్నాను కమెంట్స్, ఏంట్రా అది 1/2 hour అయింది, సినిమా పికప్ అవ్వలేదే, స్క్రిప్ట్ పికప్ అవ్వలేదే, ఏంటిది కార్తీ మోసం చేశారని చెప్తున్నారు. ఇంటర్వ్యూ లాగా వచ్చిన తర్వాత పర్లేదే అని ఒక కమెంట్. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ కమెంట్ లేదు. క్లైమాక్స్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ సినిమా. ఇది నేను మామూలుగా చూసే ఒక ఫీడ్బ్యాక్. ఇది స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా నచ్చే విషయం హెడ్లెస్ పోర్షన్. ఒక విలన్ వస్తున్నాడు, హెడ్ సెపరేట్ గా ఉంది, బాడీ సెపరేట్ గా ఉంది, అదేమో తీసి తలలో పెట్టుకుంటాడు. ఏంటిది, ఐ మీన్ ఐ వాజ్ సో అమేజ్డ్. అది కథ విన్నప్పుడు ఏదో పైరట్స్ ఆఫ్ ద కెరీబియన్ సినిమాలు చూస్తున్నట్టు, విల్లో సినిమా చూస్తున్నట్టు, ఏదో చైల్డ్హుడ్ లో ఒక కథ విన్నట్టు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. బట్ ఎగ్జిక్యూటింగ్ దట్, అది ఈ రకంగా ఆ కాస్ట్యూమ్ తో, ఆ మేకప్ తో వస్తున్నప్పుడు ఇట్ ఇస్ గెటింగ్ అ వావ్ ఫ్యాక్టర్. ఆ సీక్వెన్స్ ముందు అన్నిటి దిస్ ఇస్ వాచింగ్ క్వైట్లీ లైక్. సో అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తల ఎంత పక్క వస్తుంది, అంత పక్క వస్తుంది, అలా మాట్లాడుతుంది. సో ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దట్ రియాక్షన్, ద వే కిడ్స్ ఆర్ ఎంజాయ్. నా వెనక ఒక చిన్న పాప, ఒక 6-year-old పాప, అదేమో సీట్ కొడుతుంది నవ్వుతుంది. ఐ వాజ్ జస్ట్ వాట్ మోర్ క్యాన్ బి ఆస్క్ ఫర్. సో మళ్ళీ ఇక్కడ ఆడియన్స్ అందరికి, తెలుగు ప్రేక్షకులు అందరికీ మా హార్డ్ వర్క్ మొత్తం ఆ క్లాప్స్ లో, ఆ నవ్వులో అది సరిగా పోయింది. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆడియన్స్ అండ్ ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్. ముఖ్యంగా ఆ రాజ్నాయక్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు షూటింగ్ జరుగుతుంది, డైరెక్టర్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తున్నారు, అది ఎవరని అడుగుతున్నారు, ఏంటి బాంబే నుంచి కొత్త విల్లనా అని అడుగుతున్నారు. లేదు అది నేనే, మళ్ళీ నేను చెప్తున్నాను అది నేనే. సో అలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి నాకు పెద్ద ఛాన్స్ ఇచ్చాడు. అలాంటి ఒక క్యారెక్టర్ వస్తున్నప్పుడు యూ గెట్ సచ్ హై టు పర్ఫార్మ్, టు కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్. నేను తనువిడ్స్ మన పార్ట్ చూసేప్పుడు అదిరిపోయాను. ఎలా చేసింది అమ్మాయి కంగనా రనౌత్ చేసింది పాత రెండో క్యారెక్టర్. ఆల్మోస్ట్ 5 minutes వరకు అది కంగనానా లేదా అని ఒక పెద్ద డౌట్ వచ్చింది. సో నాకు ఒక ఆశ, అలాంటి క్యారెక్టర్ నేను కూడా చేయాలి. చూస్తే గానీ, పర్ఫార్మెన్స్ లో కానీ నేను తెలియకూడదు, కార్తీ అక్కడ ఉండకూడదు, అది రాజ్నాయక్ తెలియాలని ఒక పెద్ద కోరిక. ఆ కోరిక గోకుల్ డైరెక్టర్ వల్ల పూర్తయింది. సో థ్యాంక్ యూ సార్. వి హ్యాడ్ అ గ్రేట్ టైమ్ మేకింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇన్ఫాక్ట్ కాశ్మీరా క్యారెక్టర్ అంటే మేమిద్దరు, అది నేను మాత్రం కాదు, అది మేమిద్దరు అంత ఎంజాయ్ చేసాం, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ నుంచి ఒక్కొక్క విషయం. అలాగే వివేక్ గారు, నా నాన్న క్యారెక్టర్, ఇప్పటి వరకు వారు కామెడియన్, కాలేజ్ స్టూడెంట్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే చేసి ఉన్నాడు. నాన్న క్యారెక్టర్ లో ప్రమోషన్ ఇచ్చాము. బట్ ఫర్ హిమ్ ఇట్స్ ఎ గ్రేట్ టేన్ ఓవర్. ఎవ్రీబడి సేయింగ్ వివేక్ గారు ఇస్ కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్తున్నారు. అండ్ నయనతార కూడా ప్రిన్సెస్ క్యారెక్టర్ చేసి ఎవ్రీబడి ఇస్ సో స్టన్డ్ విత్ దర్ అపియరెన్స్. వీఆర్ ఆల్ సో హ్యాపీ యాజ్ ఎ టీమ్, ఒక టీమ్ గా వీఆర్ సో హ్యాపీ. పీయూష్ గారు, సో ఊపిరి తర్వాత మళ్ళీ satisfying film for the audience, so very happy that he's brought it forward and made it a big film, because after all that hard work, he wishes, he greetings, he comments, man andarki really that's the pay for us. So thank you, and thank you for you too for being so sweet. oka proper audience ga oka reaction ichinanduku
పెద్ద థ్యాంక్స్. భయమా మర్యాద, భయంతో కూడిన మర్యాదతో వచ్చిన గౌరవమా? ఏందయ్యే మందులా దీని అమ్మ పడవ జీవితం.